భయంతో పాటు ఈ రెండు వచ్చాయి అనమాట. అయితే సరే మనం డాన్స్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు కదా, సో డాన్స్ సాంగ్స్ చేయాలి. నేను ఏమన్నా ఇప్పుడు భయంతో పాటు భయం ఉంది యాక్చువల్ రెస్పాన్స్ భయంతో పాటు 2 వచ్చాయి అనగానే 2 days. సో భయంతో పాటు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యా. అంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మన మీద. సో అది మనం రీచ్ అవ్వగలమా లేదా అని ఒక చిన్న భయం ఉంటుంది కదా. సో ఆ భయంతో ఏమైందంటే ఫస్ట్ మీకు ఎవరు కావాలంటే ఓకే వాళ్ళు ఎవరో ఇచ్చి నేను చేయలేకపోతే కష్టం కదా, సో వీళ్ళైతే బాగుంటుంది, ఈ మొహాలు అయితే కొంచెం బాగుంటారు అనేసి వీళ్ళు ఫేసెస్ బాగా పరిచయం ఉన్న ఫేసెస్ ఆడియన్స్కి. ఒకరు ముఖం ఎక్స్ప్రెషన్స్తో, ఒకరేమో అట్లా అది ఒకరు మోకాళ్ళతో ఒకరు ముఖంతో, ఇద్దరు ఫేమస్ కదా. ఆ ఫేమస్ ని మనం ఏదైనా స్క్రీన్ మీద అంటే జోక్స్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఫ్లోర్ మూమెంట్స్ కానీ ఎనర్జీ అంటే పవర్ మూమెంట్స్ అని అంటాం కదా, అలాంటి మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తాడు మనోడు. పైన ఎలాగో ఆడతాడు కానీ కొన్ని పవర్ మూవ్స్ పడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీరు సాంగ్లో చూస్తే ఫస్ట్ స్టెప్ నీ మీద పడి అలాంటివి ఉంటాయి. తనని కంప్లీట్గా డాన్స్ ఎలాగో ఆడుతుంది కాబట్టి తన డాన్స్ చాలా ఫోక్ సాంగ్లో చూసాం. సో ఎక్స్ప్రెసివ్గా ఆడడానికి స్కోప్ ఇప్పుడు సిగ్నేచర్ హుక్ స్టెప్స్ దగ్గర ఎట్లాగో ఆడిస్తాం కానీ స్పేస్ దగ్గర మాత్రం ఎక్స్ప్రెషన్ అలా ఉంచేసాం. అంటే ఎక్కువ కట్స్ లేకుండా తను మాత్రం కనిపించేలాగా, తనకు కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా అలా చూపించాను. అంటే నేను చాలాసార్లు తను విన్నప్పుడు నేను ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు, అంతకుముందు తెలియదు. నేను ఇప్పుడు లిఖిత కాంటాక్ట్ కావాలి నేను మమ్మల్ని ప్రొడక్షన్ అడిగినప్పుడు ఏముంది డాన్సే కదా అని చెప్పేసి అన్నారు. బ్రో మీరు డాన్స్ అనకండి, చాలా ఎక్స్ప్రెసివ్ కూడా చేస్తుంది. నేను ఒకసారి ఏం చేస్తాను, తన వీడియో ఒకటి స్లో మోషన్లో యూట్యూబ్లోనే స్లో మోషన్లో చూపించాను. అంత హెవీ స్టెప్స్లో కూడా తను ఐ బాల్స్ కానీ ఆ లుక్స్ కానీ ఎక్కడ వదలలేదు. అంటే నేను చూసాను యాక్చువల్లీ చూసాను. అంటే నేను ఇప్పుడు బేసిక్ చెప్పాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తున్నప్పుడు మన భయంతో ఏమవుతుందంటే మనం ఫస్ట్ చూసుకుంటాం కదా, అంటే మనం ఎవరైతే సజెస్ట్ చేస్తాం వాళ్ళు కరెక్టా కాదా, లేదంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఏముంది అంత లేదు కదా మీరు ఇంకో బెటర్కి వెళ్తే బాగుంటుంది, లేదంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుంది ఇంకా రీచ్, ఇట్లాంటి కామెంట్స్ తీసుకోవాలి నేను. సో వీళ్ళు సజెస్ట్ చేసేటప్పుడు నాకు ఓకే కానీ నేను వాళ్ళకి చెప్పాలి, కన్విన్స్ చేయాలి కదా. సో దీనికి సార్ ఇది ప్రూఫ్, దీనికి మనం ఈ అమ్మాయిని తీసుకుంటున్నామని చెప్పాలి కదా. సో కొన్ని నేను చెక్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు నేను డి రాజు అన్నప్పుడు కూడా తను చెప్పింది రాజు ఉన్నతో చేస్తే బాగుంటుంది, కానీ నేను ఫస్ట్ ఆలోచించుకున్నప్పుడు డి రాజు అయితే ఓకేనా టీవీ షోలో ఎలా అయితే ఆడుతున్నా అలాగే ఆడతారు కదా. కానీ నిజం చెప్తున్నా ఇందాక మనోడు అన్నాడు అంటే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చేస్తే హీరోగా, కానీ ఆ క్వాలిటీస్ నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా కంప్లీట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో అంటే ఒక 10 years తర్వాత కానీ అట్లీస్ట్ ఒక 15 years తర్వాత కానీ మనం రాజుని హీరోగా చూసే లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి. నేను వర్క్ చేశాను కాబట్టి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నిజంగా రాజు చెప్తున్నా. అండ్ ఇప్పుడు మీరు సాంగ్లో డాన్స్ అంటే మీరు ఇప్పుడు 2.1 అన్నప్పుడు డాన్స్ చూస్తున్నారు, మీరు అదే డీలో మీరు రాజు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా చాలా, అప్పుడు చాలా మంది జడ్జెస్ చూస్తాను ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తాం అని చెప్పేసి. మనం చేయించుకుంటే రాజు ఇస్తాడు మనకి, మనం అడిగితే రాజు ఇస్తాడు. అంటే నాకు ఇలా కావాలి రాజు, ఇలా ఉందంటే ఇది బాగాలేదంటే దాన్ని వర్క్ చేస్తే పక్కెళ్ళి ఇలా కాదు ఇలా అడుగుతున్నారని చెప్పి దానికి ఒక హోమ్ అంటే వర్క్ చేసి స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది వర్కౌట్ చేస్తారనమాట. అది నేను గమనించాను. సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా అంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాదు, నేను చెప్తాది ఇది ఈజీగా ఉండకపోవచ్చు. నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక 10 years తర్వాత కానీ 7 years తర్వాత కానీ బిగ్ స్క్రీన్లో చూస్తాం ఇద్దరిని మనం మంచి క్యారెక్టర్స్తో. అంటే డాన్సే కాదు వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు, క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు, ఒక ఎమోషన్ కూడా క్యారీ అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు. అది తప్పకుండా మనం చూస్తాం. నా మాట మీరు మార్క్ చేసుకోండి. కాదు నార్మల్గా మనం బడ్జెట్లు చెప్తారు కదా, అంటే మూవీస్కి ఇంత బడ్జెట్ ఉంది, దీనికి బడ్జెట్ లిమిట్ ఏమైనా చెప్పారా? లిమిట్ అంటే ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత అంటే ఇప్పుడు నేను ఒక నంబర్ నేను ప్రొడక్షన్ అడగకుండా చెప్పలేను, కానీ మీరు సాంగ్ చూశారు కదా, మీకు ఒక అంచనా అనిపిస్తుంది దీనికి ఇంత పెట్టున్నట్రా అని. లేదు ఈ మధ్యన సాంగ్లు చూస్తుంటే మాకు ఎక్కడ ఎక్కిపోతుంది, అసలు ఏమనుకోవడానికి హెవీ ఫిగర్ చెప్తున్నారు. హెవీ ఫిగర్ ఏం లేదు ఇక్కడ, జెన్యున్ గానే మీరు ఒక ఫిగర్ అనుకుంటారు కదా, ఆ ఫిగర్కి ఒక డబుల్ అనుకోండి. ఎందుకంటే అంటే వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదా ఇంత పెట్టాలి, ఇప్పుడు లిఖిత కదా ఫోక్ సాంగ్సే కదా ఇంత పెట్టాలి, లేకపోతే ఆ హీరోయిన్ ఆడుతుంది అట్లా లేదు. సాంగ్కి ఏం కావాలి, ఆ సాంగ్ నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మాస్టర్ ఏం అడుగుతున్నారు లేదా డైరెక్టర్ ఏం అడుగుతున్నారు, అది ఇప్పుడు లిరికల్లో ఏం సెన్స్ ఉంది, ఆ లిరికల్లో సెన్స్ని విజువల్గా మనం ప్రజెంట్ చేస్తున్నామా లేదా అలాగే చూసారు తప్ప లిఖిత కదా ఇంత పెట్టాలి, డి రాజ్కి అంటే క్యారెక్టర్ని చూసి మనుషులు పెట్టి ఖర్చు పెట్టిన ఏదైతే కాదు బిందు స్టూడియోస్. క్వాలిటీ కోసం క్వాలిటీ కంటెంట్ కోసం ఖర్చు పెట్టిన ఇది అనమాట. సో నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను, బిందు స్టూడియోస్ అంటే క్వాలిటీ. మీరు ఈ ఫస్ట్ సాంగ్ కదా, ఈ ఫస్ట్ సాంగ్ ఎంత వైపు వెళ్తుందో సెకండ్ మీ థర్డ్ సాంగ్స్ కూడా వీళ్ళు ఇంతకంటే డబులే వెళ్తారు కానీ తక్కువ వెళ్ళరు. ఎస్. సో కంటిన్యూషన్ ఉంటారా? అది వాళ్ళు డిపెండ్. అంటే నేను నాలాంటి మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్దగా వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎవరన్నా ఈశ్వర్ మాస్టర్ జరుగు పక్కన ఇప్పుడే ఫోన్లో ఎత్తట్లేదు ఇంటర్వ్యూలు అడుగుతుంటే తెలుసు కదా మీకు వాళ్ళ గురించి. యాటిట్యూడ్
లిఖిత గారు నుంచి చెప్పేది తెలుసు కదా, ఫోన్ ఎత్తట్లేదు అంటే ఫోన్ ఎత్తట్లేదంటే ఇంటర్వ్యూకి ఎందుకు ఎంతను ఇక్కడ ఎత్తట్లేదు. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అంటే ఆర్టిస్ట్గా అదే యాక్ట్రెస్గా చేస్తారంటాను కాబట్టి, అంటే మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇలాంటి ఉంటాయి కదా కొన్ని, ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మూవీస్కి నేను ఆల్మోస్ట్ మెయిన్ లీడ్కి అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక మెయిన్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్కి మెయిన్ రోల్ అంటే ఫుల్ లెంత్ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ క్యారెక్టర్ ఆ కాన్సెప్ట్ మొత్తం స్టోరీ నచ్చితే తప్పకుండా చేస్తాను. తెలుసు దాంట్లో ఎటువంటి ఫన్ లేదు. నేను హీరోనే అంటుండే ఒకవేళ నేను హీరోయినే చేస్తా చిన్న క్యారెక్టర్ చేయను అనే వాళ్ళకి చాలామంది చూసాం. అంటే వీళ్ళిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అయితే చేస్తాం, అది ఫ్రెండా ఇంకోడా కానీ చేస్తూ ఉంటారు. అది ఒకటి మనకు చాలు, ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసి చూసాం కాబట్టి అర్థం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. రాజు నిన్నంటే ఎప్పటి నుండో చూస్తున్నాం అండ్ నీకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు, ఎందుకంటే యాటిట్యూడ్ పెరగాలి అనుకుంటే ఎప్పుడో పెరుగుదును, మనం ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారంటారు. సో ఓకే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చెప్పండి పర్లేదు, మళ్ళీ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మీరు దయచేసి చెప్పాల్సిన ప్లీజ్ ఏదో చెప్పండి ప్లీజ్. ఏదో ఒకటి చెప్పండి, ఒక్కటి ఏదో ఒక్కటి ఒక్కటైనా. స్మైల్ బాగుంది. ఓ మై గుడ్నెస్, ఇది చెప్పకుండా బాగుండేది, చెప్పకుండా ఉంటే బాగుండేది కదా, మీకు అది అనిపిస్తుందా? సో హార్డ్ వర్క్ అయితే చేస్తుంది, మీకు అది అనిపించిందా? చూడండి సైలెంట్ గా కౌంటర్ ఇస్తున్నారు, మీకు ఇది వినబడదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా మన నెక్స్ట్ ప్రెస్ మీట్లో Q&Aలో అడుగుతా. Q&A ఒక్కటి చెప్పండి. సో Q&Aలో అడుగుతానంటే మళ్ళీ అక్కడ బాగుంటది. ఒకటైనా చెప్పండి. రాజు అడుగు. రాజు అమ్మాయి అయితే ఏదో ఒకటి చెప్తా, అబ్బాయికి ఏం చెప్తా సార్? డ్రెస్ బాగుంది సార్. అది కాదన్న, నా గురించి చెప్పంటే బట్టలు బాగుంది, ఏదైనా చెప్పండి. ఇంటర్వ్యూ బాగుంది, మీరు బాగా చేశారు. అంటున్నారు అదేం సార్ మీరు ఇంత ఆయన డాన్స్ ఆల్రెడీ స్టేజ్ల మీదే చూస్తాను, స్క్రీన్ మీద ఎలాగా చూస్తాను. ఈ మధ్యన లైవ్ పర్ఫార్మెన్స్ మేము చూడాల్సి వస్తుంది, మీకేం తెలుసు. ఈసారి వీడియో తీసి నీకు పెడతాను. సరే ఓకే, ఎంతమంది అడే కదా లిఖిత, నాకు చెప్పు నా గురించి ఇప్పుడు. అయ్యో చూసారా రావట్లేదు. రాజేష్ గారితో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా నచ్చింది నాకు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.